హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఒక ముఖ్యమైన ఇండెక్స్ వచ్చేసి గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025 అండి. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క గ్లోబల్ పీస్ ఇండెక్స్ను విడుదల చేయడం జరుగుతుంది. అలా 2025 జూన్ మాసంలో ఈ యొక్క గ్లోబల్ పీస్ ఇండెక్స్ను అయితే విడుదల చేస్తారండి. ప్రతి సంవత్సరం ఈ యొక్క నివేదికను విడుదల చేసేటువంటి సంస్థ ఏది అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనేటువంటి సంస్థ ఈ యొక్క గ్లోబల్ పీస్ ఇండెక్స్ను అయితే విడుదల చేయడం జరుగుతుంది. అలా 2025 సంవత్సరంలో విడుదల చేసినటువంటి ఈ యొక్క నివేదికలో మొత్తంగా ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకింగ్స్ని కేటాయించారు అంటే 163 దేశాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకింగ్స్ని అయితే కేటాయించడం జరిగిందండి. టాప్ 5 దేశాలను కనుక పరిశీలిస్తే అంటే అత్యంత పీస్ ఉన్నటువంటి దేశాలు ఏవి అంటే మొదటి స్థానంలో ఐస్లాండ్ ఉందండి. 1.095 స్కోర్ను సాధించి మొదటి స్థానంలో ఉండగా, రెండవ స్థానంలో ఐర్లాండ్ ఉంది, మూడవ స్థానంలో న్యూజిలాండ్, నాలుగవ స్థానంలో ఆస్ట్రేలియా, ఐదవ స్థానంలో స్విట్జర్లాండ్ ఉండడం జరిగాయి. కాబట్టి మనం వీటిని ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే ఐఎన్ఏ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఐకి స్క్వేర్ ఉందని గుర్తుంచుకోండి, ఐఎన్ఏ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక చివరి స్థానంలో ఉన్నటువంటి దేశాలను కనుక పరిశీలిస్తే 163వ దేశంగా అంటే చివరి స్థానంలో ఉన్న దేశంగా రష్యా ఉందండి. 3.441 స్కోర్ను సాధించి, అదేవిధంగా 162వ స్థానంలో ఉక్రెయిన్ ఉందండి. 3.434 స్కోర్ను సాధించి, ఇక 161వ స్థానంలో సూడాన్ ఉందండి. 3.323 స్కోర్ను సాధించి. కాబట్టి మొదటి 5 దేశాలు ఇంపార్టెంట్. అదేవిధంగా చివరగా ఉన్నటువంటి 3 దేశాలను కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. ఇక ఈ యొక్క నివేదికలో మన భారత్ ర్యాంకును కనుక పరిశీలిస్తే గత సంవత్సరంలో విడుదల చేసిన నివేదిక అంటే 2024లో భారత్ 116వ స్థానంలో ఉండగా 2025లో భారత్ వచ్చేసి 115వ స్థానంలో ఉంది. గతం కన్నా ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుందని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే 2025లో భారత్ సాధించిన స్కోర్ వచ్చేసి 2.229 అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. చాలా ముఖ్యమైనటువంటి నివేదిక అండి. థ్యాంక్ యూ.